సృష్టికి ప్రణామం. ప్రమోదం ప్రమోదం ప్రమోదం, ప్రతి సృష్టి చిత్ర ప్రమోదం. ఇప్పుడు నుంచోండమ్మా. మాస్టర్ గుడ్ ఈవినింగ్ చెప్పరా. ఇది రెగ్యులర్ స్టైల్, ఇది మన స్టైల్. థ్యాంక్ యూ. ప్లీజ్. ఎక్స్ప్రెస్ రాజాకి స్వాగతం స్వాగతం. బాగా వర్షం పడుతుంటే మిరపకాయ బజ్జీ కాంబినేషన్ బాగుంటుంది. బాగా చలేస్తుంటే ఓ మంచి కాఫీ కాంబినేషన్ బాగుంటుంది. బాగా ఎండగా ఉంటే చల్లటి లస్సీ కాంబినేషన్ బాగుంటుంది. ఏమీ చదవకపోయినా మంచి మంచి చిటీలు దొరికితే ఎగ్జామ్ హాల్లో చాలా బాగుంటుంది. అలాగే మా ఈ ఎక్స్ప్రెస్ రాజాకి మీ కోఆపరేషన్ చాలా బాగుంటుంది. అలా ఫ్లోలో వస్తుంటే మీరు కంగారు పడతారు. సో ఎస్, మీరందరూ సూపర్ ఎనర్జెటిక్ గ్యాంగ్. అండ్ ఇప్పటి వరకు ఏ ఎపిసోడ్ లో నేను ఇంత ఎనర్జీ చూడలేదు. వండర్ఫుల్. నేను ఈ విషయం ప్రతి ఎపిసోడ్ లో చెప్తాను. ఎక్స్ప్రెస్ రాజా, సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎక్స్ అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. yes. ఏం పేరు? రజనీష్. అమ్మాయి పేరు రజనీషా. పి ఫర్ ప్రవీణ్ కుమార్. ఎస్, ప్రవీణ్ కుమార్. ఎస్. ఆధార్ కార్డు తెచ్చావా? తెచ్చాను. ఆర్ ఫర్ రోమియో. వేర్ ఇస్ ద జూలియట్? మీ రోమియోనమ్మా. ఓ వెరీ గుడ్, సూపర్, అయిపోయాడు. ఈ ఫర్ ట్రిపుల్ ఏ. ఈ ఫర్ ట్రిపుల్ ఏ. ట్రిపుల్ ఈ ఫుల్ ఫామ్ ఏంటి? ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. ఓకే, ఎవ్రీ లెటర్ స్పెల్లింగ్ తో సహా చెప్పమా. ఇంత కష్టమైంది అడిగితే ఎట్లా చెప్తాం భయ్యా? ఆ బ్రాంచ్ లో సబ్జెక్టులు అడిగితే నువ్వు కంగారు పడాలి. బ్రాంచ్ పేరే అడిగాను, నువ్వు టెన్షన్ పడకు. అది కూడా రాదు భయ్యా మాకు. ఇంజనీరింగ్ స్పెల్లింగ్ చెప్పు. ఈఎన్జి ఐఆర్. ఇంకా అలా సర్ది అక్కడక్కడ ఎక్కడ. ఏం చదువుతున్నాను? బీటెక్స్ 4th ఇయర్. ఏ బ్రాంచ్? ట్రిపుల్ ఏ. ఆ బాధ ఆ మొహంలో నేను చూడగలను, నాకు తెలుసు. వెళ్ళండి, ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఎస్ ఫర్ సమంత. సమంత. చూడు తమ్ముడు, నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడివి. సమంత నీకు వదిన లాంటిది. ఇంకో ఎస్ ఫర్ స్టైలిష్. ఓ, నువ్వు చెప్పావా అది? నాకు ఎనర్జీ బ్యాక్గ్రౌండ్ లో స్టైలిష్ అని రాగానే. సో మా ఈ ఎక్స్ప్రెస్ రాజాలో ఏం చెప్దాం అనుకుంటామా? ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ చెప్దాం అనుకుంటా. ఏం చెప్పినా మైక్ ఎక్సలెంట్ పీపుల్ ఆర్ రెడీ టు ఎక్సైట్ సూపర్ స్టార్ ప్రదీప్. యా, ఇట్ ఇస్ ద జురాసిక్ పార్క్ ఆఫ్ టైటానిక్. యా. సో మరి అంత ఇంగ్లీష్ లో మాట్లాడితే కష్టం, మీకు స్లోగా మాట్లాడాలి. ఇంగ్లీష్ గానీ హిందీ గానీ స్లోగా మాట్లాడాలి, ఓకే నాతో? సో మీరందరూ యాక్టివ్ గా చక్కగా మీరేం మాట్లాడదాం అనుకున్నా ఈ రోజు మాట్లాడచ్చు, ఓకే? ఎందుకంటే నాకు ఈ రోజు కొంచెం చెవులో నొప్పుండి దూది పెట్టుకున్నా, కాబట్టి మీరేం చెప్పినా నాకు వినపడదు. సో మా ఈ ఎక్స్ప్రెస్ నిజంగా అనుకున్నారు, ఏం లేదు. సో మా ఎక్స్ప్రెస్ రాజాలో మేము సాధారణంగా మా సుబ్బారావు గురించి మాట్లాడుకుంటాం. సో మా సుబ్బారావు గురించి తెలుసా మీకు? తెలియదు. పొట్టిగా నల్లగా పొడుగ్గా తెల్లగా ఉంటాడు. సో అతను ఓ రోజు టాక్సీలో వెళ్తున్నాడు. టాక్సీలో వెళ్తూ ఉండగా డ్రైవర్ కొంచెం రూట్ మిస్ అయ్యాడని డౌట్ వచ్చి డ్రైవర్ ని పిలవబోయి డ్రైవర్ భుజం మీద చేసాడు. ఇలా భుజేయగానే డ్రైవర్ గట్టిగా అరిచి కారుని తీసుకెళ్లి చెట్టుకు గుద్దేశాడు. అయితే అయ్యో ఎందుకే అలా గుద్దేసావు, ఏమైంది నేను ముట్టుకోవడం వల్ల నువ్వు టెన్షన్ పడ్డావా అని. లేదు సార్, నేను నిన్నటి వరకు మార్చరీ వ్యాన్ నడుపుతుండేవాడిని. సో పెద్దగా వెనకాల నుంచి ఎవరినైనా ముట్టుకునే అలవాటు లేదు, ఫస్ట్ టైం మీరు ముట్టుకుంటే అని. అందుకే అప్పటి నుంచి అలాగే నవ్వుతున్నాడు. సో ఇలా సడన్ గా భయపడిన విషయాలు చాలా ఉంటాయి. యూనో, చిన్న చిన్న వాటికి కూడా ఉలికి పడ్డాలు భయపడ్డాలు చేస్తూ ఉంటాం మనం. అంటే ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్ పేపర్ చూడడం కాకుండా, ఆ భయం కాకుండా ఇంకేమైనా భయపడ్డారా మీరు? లవర్ షాపింగ్ రమ్మన్నప్పుడు. ఎవరు షాపింగ్ కి రమ్మన్నప్పుడు భయపడతావు, అంతకంటే ఎక్కువ భయం బిల్లు కట్టేటప్పుడు వస్తుంది. సో ఎస్, ఇంకేమైనా భయపడే సందర్భాలు? టీచర్ నచ్చినప్పుడు ప్రపోజ్ చేసి. ఇంకెవరు లేరా నాన్న? అంటే టీచర్లు కూడా బాగుంటారు కాబట్టి. ఏ సబ్జెక్టు?
మ్యాథ్స్ ఏ క్లాస్ నాన్న నువ్వు అప్పుడు? 8th క్లాస్. ఓకే, నువ్వు ఒంగుని ఒకసారి ఇట్లా అలా వేరేదేం చేయమని. అదొకసారి ట్రై చేయి. వెనకాల ఇద్దరు అమ్మాయిలు లేవాలమ్మా, సౌండ్ ఇక్కడ వరకు రావాలమ్మా. ఇది చాలా అన్యాయమానా, బక్కని చూసి ఆడుకుంటారు మీరు. నువ్వు ఇచ్చిన ఆన్సర్ ఎంత దారుణంగా ఉంటే షార్ట్ అంత గట్టిగా ఉంటది అనమాట. ఓకే, ఇంకో ఆన్సర్ ఏమైనా ఇస్తా? ఫీల్ ఫ్రీ, కూర్చో నాన్న, ఫ్రెండ్లీగా ఉండు. ఎగ్జామ్ పేపర్ కాకుండా రిజల్ట్ పేపర్ చూసినప్పుడు చాలా టెన్షన్ వస్తుందమ్మా. చాలా అసలు నేను ఎంసెట్ రాసినప్పుడు కూడా చాలా భయం వేసేది, నాకు కాదు మా డాడీ వాళ్ళకి. ఎంత వస్తుంది ర్యాంకు అది అని అడిగితే ఇంచుమించుగా అని ఆలోచిస్తుంటే ఒక 20,000 లోపల వస్తున్నారా అని. వాట్ ఆర్ యూ టాకింగ్ డాడీ? ద బ్రిలియంటెస్ట్ స్టూడెంట్, 5,000 లోపల దగ్గరలో వచ్చేస్తుంది అన్న. అంటే మా ఇంట్లో వాళ్ళు నాకు ఆర్డర్ చేసి స్టేట్ ర్యాంక్ వచ్చినా వచ్చేసి అన్నట్టుగా అంగారు పడ్డారు. మా ఇంట్లో వాళ్ళు ఎంసెట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మెయిన్ పేపర్ మీద చూస్తున్నారు ఇట్లా. మా మమ్మీ వచ్చి అన్నారు, మెయిన్ ఎడిషన్ లో చూడండి స్టేట్ ర్యాంకర్స్ ఫోటోలు కూడా వేస్తారు, బై మిస్టేక్ అందులో ఉంటాడేమో మనోడు. దాని తర్వాత ఇంటర్నెట్ కి వెళ్ళి డౌన్లోడ్ చేస్తే చాలా సేపటికి హ్యాంగ్ అయ్యి అప్పటికి ర్యాంక్ వచ్చింది. అప్పుడు మా డాడీ ఒకటే ప్రశ్న అడిగారు, ఇందులో నీ హాల్ టికెట్ నెంబర్ ఏంటి, నీ ర్యాంక్ ఏది అని. సో రిజల్ట్స్ ఆర్ ఆల్వేస్ డేంజరస్. ఎస్, ఇంకా బాయ్ ఫ్రెండ్ మొదటిసారి గడ్డం గీసుకున్నప్పుడు ఫస్ట్ టైం ఆయన గడ్డం తీసి ఎలా భయపడ్డాడో మీరు ఎవ్రీడే ఒక్కసారి మేకప్ లేకుండా కనపడండి. ఆర్జీవీ మూవీ సింగిల్ గా చూసినప్పుడు. ఏది ఏమవుద్ది? దయ్యం. ఆయన అంటే భయం, దెయ్యం అంటే భయం? రెండు. ఆయన సినిమా కంటే ఆయన ఎక్కువ భయపడుతున్నాడు. నేను అవును సార్. సమంత ఫోటో పక్కన మీ ఫోటో చూసినప్పుడు. సమంత ఫోటో పక్కన మీ ఫోటో చూసినప్పుడు. పక్కన ఫోటో చూసినప్పుడు మీ ఫోటో ఎందుకు భయం నీకు? అంటే అందమైన అమ్మాయికి పక్కన మీరు కాంబినేషన్ సెట్ కాదు కదా. ఏం మాట్లాడుతున్నాను? కళ్ళు దొబ్బునే నీకు. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నాను? ప్రదీప్ని పట్టుకొని అదే చెప్తున్నాను. అదే కదా నీకు కళ్ళు కనబడలేదు. ప్రవీణ్ కుమార్ ఆయన చెప్దాం అనుకుందంటే ప్రదీప్ ఎక్కడ వేరియేషన్ మార్చమని చెప్పండి. అలా తప్పున అలా అనకూడదు. అందరం మనుషులే. ఆవిడ చెప్పిందే ఈ కంచెలు అలా ట్రై. సమంతాన్ని పుట్టించినప్పుడు దేవుడు బాగా టైం తీసుకుని చక్కగా జాగ్రత్తగా పుట్టించాడు. మనలాంటి వాళ్ళని తిట్టాను ఎలా, మనలాంటి వాళ్ళని తిట్టాను ఎలా. బట్ సో స్వీట్ నాన్న, ఎంత స్వీట్ గా ఆలోచించావు మా ఇద్దరు గురించి. చాలు, నాకు అదే ఆనందం. కూర్చో. మిమ్మల్ని వితౌట్ మేకప్ తో చూసినప్పుడు. ఎవరిని? మిమ్మల్ని. నేనా? మళ్ళీ పంచాని మీద నేను ఒప్పుకోను. ఆయన మేకప్ వేయలేదని. ఇవాళ గ్యారంటీ నీకు ఒక అద్భుతమైన మేకప్ వేయిస్తాను నాన్న, నువ్వేం టెన్షన్ పడకు. ట్రిప్లీ కూర్చోనా. ఇంకెవరైనా? గర్ల్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళినప్పుడు, ఇంకో గర్ల్ ఫ్రెండ్ చూసినప్పుడు. 2 స్టూడీస్ ఒక్కళ్ళు కూడా లేరు, నీకు ఇద్దరు. మళ్ళీ ఆధార్ కార్డ్ లో మన ఫోటో మనం చూసుకున్నప్పుడు డెఫినెట్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మనం అందరం కలిసి సిట్టింగ్ వేసినప్పుడు సడన్ గా మన పేరెంట్స్ వస్తారు. మీరందరూ ట్రై చేయండి అమ్మా, నేను మనం అందరం అంటే నా వల్ల కాదు. సమంత గారి పెళ్లి నాగ చైతన్యుడు ఫిక్స్ అయినప్పుడు ప్రదీప్ గారి పరిస్థితి ఏమైపోతుంది అని. రాసుకునేది ఎడిటింగ్ లో తీసేయడము. ఇందాక మీరు సిగ్గుపడినప్పుడు కొంచెం భయం వేసింది. ప్రదీప్ కి పెళ్లి ఫిక్స్ అయింది అన్నప్పుడు నీకెందుకు భయం? అమ్మాయి ఎవరో బాగుంటారు కదా, ఎవరు బలైపోతారు. అవునా నాన్న, నువ్వు వద్దు కానీ ఓదార్పు యాత్రకి. పేరెంట్స్ మొబైల్ చెక్ చేసినప్పుడు. ఏంటి? గర్ల్ ఫ్రెండ్ తో చాట్ చేస్తుంటే పేరెంట్స్ మొబైల్ చెక్ చేసినప్పుడు. మళ్ళీ ఒక్కసారి మెల్లగా వెళ్దాం, మెల్లగా. గర్ల్ ఫ్రెండ్ తో చాట్ చేస్తుంటే పేరెంట్స్ మొబైల్ సడన్ గా చెక్ చేసినప్పుడు భయం వేస్తుంది. హే, వెరీ ఇంట్రెస్టింగ్ బ్రో. ఏ క్లాస్ చదువుతున్నావు? స్కూల్ ఏ స్కూల్? 2nd క్లాస్. అర్థమైంది, అక్కడితో ఆగిపోయింది. దాని తర్వాత నేను రాట్లా. ప్రదీప్ యాంకర్ కాకుండా సింగర్ అని తెలిస్తే. బేసిక్ గా నేను సింగర్నే. మిగతా సింగర్స్ కి లైఫ్ ఇవ్వడం కోసం ఆ ప్రొఫెషన్ వదిలేసి కాశీకి పోయాడు, కాషాయం వేసుకున్నాడు అనుకున్నారేమో, అలాగే సింగింగ్ ప్రొఫెషన్ వదిలేశాను, పాడలేను అనుకుంటున్నారేమో. అన్న ఒకసారి మా కోసం.
నేను పాడితే నాతో పాటు పాడతారా? ఓకే. పాడండి. బాగా పాడుతున్నారు. అంతే ఉంటుందా పాట? అది పాట. ఫేస్బుక్ గర్ల్ ఫ్రెండ్ ఒరిజినల్ ఫోటో చూసినప్పుడు. ముందేం ఫోటో పెట్టారు? ముందు సమంత. ఐ కాంట్ హ్యాండిల్ దిస్ కాంపిటీషన్. మా డాడీకి నేను సిగరెట్ తాగా దొరికినప్పుడు ఫాస్ట్ పడదు. కొంచెం మెల్లగా మాట్లాడచ్చు కదా. మా డాడీకి నేను సిగరెట్ తాగుతూ దొరికినప్పుడు. మెల్లగా మాట్లాడు. మా డాడీకి నేను సిగరెట్ తాగుతూ దొరికినప్పుడు. మెల్లగా. మా డాడీకి సిగరెట్ తాగుతూ దొరికినప్పుడు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యాన్ని. నైట్ 10 o'clock కి బాయ్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు పేరెంట్స్ కాల్ చేస్తారు కదా, అప్పుడు టెన్షన్ వస్తుంది. కస్టమర్ కేర్ అని చెప్పు. మేము అదే చెప్పేవాళ్ళం. కస్టమర్ కేర్ వాళ్ళు ఏ టైంలో పడితే ఆ టైంలో కాల్ చేయరు కదా. 24 hours సర్వీస్ ఉంటుంది తెలుసా మీకు? ఈ షో స్టార్టింగ్ ముందు నేను భయపడ్డా. ఎందుకు? వై? ఎక్కడ కవిత మొదలు పెడతారా అని. నేను అప్పుడు భయపడి ఆగిపోయాను. కాకి నల్లగా ఉండును, పావురం అప్పుడప్పుడు తెల్లగా ఉండును. నా ఆధార్ కార్డు లో మీ ఫోటో చూసినప్పుడు. నా ఫోటో ఉంటే నీ ఆధార్ కార్డు ఎందుకు వద్దు? ఏమో మరి వాళ్ళు అట్లా వేసారు. ఎందుకు అలా అంతా తేడా కొడుతుంది నాకు? చెప్పండి ఏం కావాలి? ఈ అబ్బాయి దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ కోరుకుంటున్నారు మీరు అందరూ? ఇప్పుడు పాట వస్తుంది. ఆ పాటకి కనుక ఒక పిల్లి డాన్స్ చేస్తే అక్కడ ఒక పెద్ద బౌల్లో మిల్క్ కూడా ఉంది. మ్యూజిక్ ఆన్. ఆడరా నీ ఇష్టం, ఆడరా ఆడరా, ఎవడురా నిన్న పేదెవడురా, ఎవడురా అరెలోడుకి నీ ట్యాక్సులు కట్టి, టోలులు కట్టి, లైకులు పెట్టి, ఖాళీగా వదిలేస్తా వెందుకురా? ఓ బందో బెయ్యో స్పీకర్లు లెక్కి, మక్కులు పెట్టి, డాన్సులు పెట్టి, ఒకసారి తింటూ పోతుని పెయ్యరా. ఆడరా నీ ఇష్టం, ఆడరా ఆడరా. ఇంతమంది ముందు నిజంగా పిల్లిలాగా అలా పిల్లేనా అది? పాములా అనిపించింది నాకు. పాములా అనిపించింది. ఎడిటింగ్ లో తీసేయాలి. ఇదే కమింగ్ అప్ లో వేస్తాం మొత్తం ఎపిసోడ్ అంతా. సో చక్కగా పిల్లిలాగా ఉండడం, మధ్య మధ్యలో పాలు ఎక్కడున్నాయని ఎత్తుకుంటూ అటు ఇటు తిరగడం, నిజంగా చాలా ఇదొక అద్భుతమైన టాలెంట్. మామూలుగా మా ఊర్లో పిచ్ అంటూ ఉంటారు. క్లాప్స్ కమ్ ఆన్. బాయ్ ఫ్రెండ్ మన ఫేస్బుక్ పాస్వర్డ్ అడిగినప్పుడు. అయ్యయ్యో, చాలా ఘోరాలు నేరాలు జరుగుతాయి అనుకుంటా కదా. మీలోంచి 4 టాప్ ఆన్సర్ సెలెక్ట్ అవుతారు. ఆ 4 టాప్ ఆన్సర్ కి ఒక టాస్క్ ఉంటుంది. ఆ విన్నర్ ఈ చైర్ లోకి వస్తారు. మీ ఆన్సర్ అంత క్రేజీగా ఉంటుందో చూద్దాం. క్రేజీగా ఉంటుందో లేదో తెలియదు కానీ మిమ్మల్ని డాన్స్ ఫ్లో పైన చూస్తే మాత్రం భయం వేస్తుంది. ఎలాంటి స్టెప్స్ వేస్తున్నారు చూస్తే భయం వేస్తుంది. అంత భయంకరంగా వేస్తున్నాను నేను ఈ మధ్యన. అవును, అంటే ఈ మధ్యన కొరియోగ్రాఫర్స్ అందరూ కాపీ కొడుతున్నారు. అందుకని మ్యాక్సిమం స్టెప్స్ రివీల్ చేయట్లేదు. లోపల ఫీల్ అవుతున్నాను రేస్ గురించి శృతి హాసన్ లాగా. లోపల ఆల్రెడీ స్టెప్ వేస్తూ ఉంటాను, బయట ఓన్లీ ఫింగర్స్ కదుపుతూ ఉంటాను. మీరు డాన్స్ చేస్తారా? అది నాకు అర్థమైంది. మీ కాన్సెప్ట్ మొత్తం నాకు అర్థమైంది. రామ్మా, డోర్ చేసేయండి. సోఫా గట్టిగా పట్టుకోండి అందరూ. నాకు ఇందాక అబ్బాయి డాన్స్ చేసిన దగ్గర నుంచి నాకు ఒక అద్భుతమైన థాట్ ప్రొసెసర్ నడుస్తుంది లోపల. సో మీకు ఎలాంటి పెట్స్ అంటే ఇష్టము? కోతి ఇష్టము మీకు? బాగుంటుంది క్యూట్ గా. ఇలాగా మైక్ లేదు కాబట్టి మీరు ఏం చెప్పినా రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు ఆవిడ కోతి అంటే బాగా ఇష్టం అంటోంది. సో ఇదే పాట కనుక కోతి గారు డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? మై డియర్ కోతులు, సారీ మై డియర్ స్టూడెంట్స్,
నాకు చిన్న సైజ్ జూకి వచ్చినట్టు అనిపించింది. చిన్న సైజ్ జూకా? నువ్వు చిన్నగా ఉంటే ఇంకా జూ కూడా చిన్నగా ఉన్నట్టేనా? మా ఫ్రెండ్ నా కోసమే కొత్తగా ఒక రెసిపీ చేసినప్పుడు తిన్నావమ్మా? ట్రై చేసావా? అంటే అంత డేర్ చేయలేకపోయాను, అంత భయపడినప్పుడు ఇంకేం డేర్ చేస్తానని. మీరు వంట చేస్తారా? చేస్తాను. అయిపోయాడు, ఎవడో వచ్చాడు. నా గర్ల్ ఫ్రెండ్ అనుకొని వాళ్ళ మమ్మీకి ప్రపోజ్ చేసినప్పుడు ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఒకటేసారి మీట్ అయినప్పుడు. ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఒకేసారి మీట్ అయినప్పుడా? అదే మళ్ళీ ప్రాపర్ గా మేనేజ్ చేసుకోవాలి నువ్వు, అలా కన్ఫ్యూజన్ అవ్వకూడదు నువ్వు. వాళ్ళిద్దరు మీట్ అవుతే తినకెందుకు భయం? వాళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్, ఏమో బాయ్ ఫ్రెండే కదా. ఈ బొత్తిగా లోకజ్ఞానం లేకుండా పోతుంది. అది ఇక్కడ అది పెంచుకుందామని వచ్చాను ఇక్కడికి. మీలో లవ్ యాంగిల్ చూసిన అలాంటి యాంగిల్ ఏం లేవు నాయన, మొత్తం కెమెరాలు మైకులే సరిపోతుంది జీవితం అంతా. నీ లవ్ యాంగిల్ గురించి చెప్పు. నీ పేరేంటి? ప్రసాద్. సో తను మీ కాలేజ్ అయినా వేరే కాలేజ్? వేరే కాలేజ్. ఓకే, ఆ కాలేజ్ పేరేంటి? ఆ కాలేజ్ పేరు తెలియదు. ఇప్పుడు అమీర్పేట్ నుంచి వాళ్ళు ఇప్పుడు ఆటో అయితే మినిమం 30-20 రూపీస్ లో ఈఎస్ ఎర్రగడ్డ దగ్గర దింపుతారు నాన్న. ఒక్కసారి చూపించి మార్నింగ్ 2 టాబ్లెట్స్ వాడితే సెట్ అయిపోద్ది. ఈ పార్టీకి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ కి వచ్చావంటే పెళ్లి చూపులోకి వెళ్ళినప్పుడు అమ్మాయిని చూపిస్తాను ఆంటీని చూపించినప్పుడు దయాకరెడ్డి. పెళ్లి చూపుల గురించి నీకెలా తెలుసు? ఫ్రెండ్ తో కలిసి వెళ్ళినప్పుడు కట్అవుట్ చూసుకొని కొన్ని అమ్మేయాళ్ళు. క్లాస్ లో ఎంజాయ్ చేస్తున్నప్పుడు ప్రిన్సిపల్ వస్తున్నాడని తెలిస్తే భయపడతాం. ఎలా ఎంజాయ్ చేస్తారు మీరు క్లాస్ లో? ఆడుతూ ఉంటాం, ఫ్రెండ్స్ తో చాట్ చేస్తూ ఉంటాం రాని వాళ్ళతో. తొక్కుడు బిల్ల. ఈ చైర్ ఎవరి కోసం ఎదురు చూస్తోంది? ఆ చైర్ ఎవరి కోసం అయితే ఎదురు చూస్తోందో అందులో ఆప్షన్స్ ఉంటాయి. సో 4 ఆప్షన్లు, ఆ నలుగురు ఇక్కడికి వస్తారు, ఒక క్రేజీ టాస్క్ పర్ఫామ్ చేస్తారు. ఆ విన్నర్ మాత్రం ఈ చైర్ లోకి వెళ్తారు. ఇప్పటివరకు ఇచ్చిన ఆన్సర్స్ లో కొంచెం వెరైటీగా ఉన్న వ్యక్తులు, ఎక్స్ట్రా టాలెంటెడ్ వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఓకే, మేడం గారు మీరండి. ఈ గేమ్ లో అంటే ఉంటే అందరు అబ్బాయిలు ఉండాలి, ఉంటే అందరు అమ్మాయిలు ఉండొచ్చు, బట్ యా నువ్వు పర్లేదు. సో ఇప్పుడు మీ నలుగురికి ఒక చిన్న టాస్క్ ఉంది. ఈ టాస్క్ ఏంటంటే చూసారా, ఇప్పుడు ముందు చూడండి. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే ఒక అద్భుతమైన టాస్క్ ఉంది మీకు. సో మీ దాంట్లోంచి ఇద్దరు ముందు ఆడతారు, తర్వాత ఇంకో ఇద్దరు ఆడతారు. ఈ గేమ్ ఆడడానికి మీకు సపోర్ట్ గా మేము ఇంకో పార్ట్నర్ని ఇస్తాం. ఇప్పుడు ఎవరిద్దరు ముందు ఆడుతున్నారు? ఓకే, అయితే నువ్వు సో మీరిద్దరు ఒక అడుగు ముందు రండి. మీ ఇద్దరికి ఇంకో ఇద్దరు పార్ట్నర్స్ ఇస్తాను నేను. ఆ పార్ట్నర్స్ తో మీరు గేమ్ ఆడతారు. భయ్యా, గోన్ సంచి మీద భోజనాలు పెడుతున్నారు, ఒకసారి కూర్చుంటారా? ఆ గోన్ సంచి ముందు 2 టిప్స్ పట్టుకుని హ్యాపీగా ఈడ్చుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు యూటర్న్ తిరుగుతారు, మళ్ళీ బ్యాక్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో ఆ పొజిషన్ తీసుకెళ్ళిపోతే చాలు. భయ నువ్వు హ్యాపీగా కంఫర్టబుల్ కదా? వెరీ గుడ్ నాన్న. ఇప్పుడు ఏ కార్నర్ లో ఉన్నారో దాని ఆపోజిట్ కార్నర్ తీసుకెళ్లి రెడ్ లైన్ అంటే ఇది ఈ రెడ్ లైన్ దగ్గర టచ్ చేస్తే ఆయన యూటర్న్ తిరుగుతాడు, మళ్ళీ సేమ్ పొజిషన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాడు. 3, 2, 1. నాన్న కొంచెం మరీ భోజనాలు కూర్చున్నట్టు కాకుండా కొంచెం లైట్ కూర్చో. నువ్వు ఎంత స్ట్రాంగ్ కూర్చున్నా అంత స్ట్రాంగ్. ఇంకా బలం పెట్టు, కావస్తే నీ ఒళ్ళు ఇంకోళ్ళు తెచ్చి కూర్చోబెడతా. పొడుకో దొల్లు. నాన్న నువ్వు మాత్రం కొంచెం లైట్ వెయిట్ ఉంచిన. 3, 2, 1. Your time starts now. అండ్ మీరిద్దరు ఆడారు, అండ్ మీ ఇద్దరిలో ఒక విన్నర్ ఉంటారు, అండ్ ఆ ఒకళ్ళు తర్వాత చెప్తారు. ఇప్పుడు ఎస్ మీరు ఇలాగే లాగక్కర్లేదు, ఇలా కూడా పట్టుకుని లాగచ్చు. రెడీ? 3, 2,
1 గో. బట్ చాలా బాగా వచ్చారు. అండ్ నేను చాలా రోజుల నుంచి ఏరియా క్లీన్ చేపిద్దాం అనుకున్నాను. సో అది మీ పుణ్యం అంటూ క్లీన్ అయిపోయింది. అండ్ మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. సో ఆన్ టైమ్ ప్రాపర్ గా ఫినిష్ లైన్ నుంచి స్టార్ట్ లైన్ నుంచి ఫినిష్ లైన్ వరకు పూర్తి చేసిన వాళ్ళు ఇప్పుడు సెలెక్ట్ అయ్యి ఆ చైర్లోకి వెళ్తారు. ఓకే, పార్టిసిపేట్ నెంబర్ 1 కి ఓట్లు. ఆయనకే తెలుసు ఆ బాధ. పేషెంట్ నెంబర్ 2, సారీ పార్టిసిపేట్ నెంబర్ 2. వెరీ గుడ్. పార్టిసిపేట్ నెంబర్ 3. పార్టిసిపేట్ నెంబర్ 4. ఓకే, సో ఈ నలుగురులో ఒకళ్ళే టాస్క్ కంప్లీట్ గా ఫినిష్ చేశారు అండ్ ఒకళ్ళే ప్రాపర్ గా ఫినిష్ చేశారు. అండ్ ఆ ఒక్కళ్ళు కంగ్రాచులేషన్స్. సో ఎస్, మీ పేరు? ప్రవల్లిక. అంటే ఏంటి అర్థం? ప్రశ్న. అదే నా ప్రశ్నమా? అంటే ప్రవల్లిక అంటేనే క్వశ్చన్ అని. ప్రశ్నకి ప్రశ్న సమాధానమా? ఓకే, ఏం చేస్తుంటారు మీరు? బీకామ్ సెకండ్ ఇయర్. ఫస్ట్ టైం? ఓకే, హియర్ వి గో. సెకండ్ లెవెల్కి వెళ్దామా? సో ఈ బాల్ ఒకరి దగ్గర నుంచి ఒకరికి పాస్ అవుతూ ఉంటుంది, మ్యూజిక్ ప్లే అవుతుంది. మ్యూజిక్ ఆఫ్ అయినప్పుడు బాల్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడికి వస్తారు. రెడీయా? చూసుకుందాం ఇవాళ మన స్టూడియో ఎలా ఉందో. చూసుకుందాం. మ్యూజిక్. Okay, disco. Okay, move it. Okay, slowly. జి ప్రవీణ్ కుమార్. ఎం ప్రవీణ్ కుమార్. మార్చారా? ఎం ప్రవీణ్ కుమార్ దామ్మా. అండ్ పాస్. కంటిన్యూ. Party. Let's together party. Cutie, baby, come on, shake your booty. Naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. Rara, brother, Hey, come on, I say. do it. Okay, slowly. ప్రపంచానికి చేతులు పండి ఇట్లా. ఎస్, ఫ్లైంగ్ కిస్. మీరిద్దరు దొంగ బాబాలు. ఏ బాబాకి ఆ బాబా గొప్ప అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. సో ఇంతకీ ఫైనల్ గా ఏ బాబా గొప్ప అనేది మేము తేలుస్తాం. సరేనా? మీ పర్ఫార్మెన్స్ తర్వాత. రెడీ, యాక్షన్. జిలేబీ బాబా, నీకేమైనా కష్టాలు కన్నీళ్ళు ఏదైనా ఉన్నాయి అంటే ఎంత రహస్యంగా చెప్తున్నా, ఇందాడు వరకు అరిచావుగా. యాక్షన్. బాబా, జిలేబీ బాబా, జైతుస్. మీకు ఏమైనా కష్టాలు కన్నీళ్ళు ఏదైనా ఉండండి, ప్రేమ వ్యవహారాలు, నో ప్రాబ్లం. తాయత్తు కట్టించుకోండి, మీ సుఖశాంతులతో వర్ధిల్లండి. జై బాబా. గులాబీ బాబా, మీ జీవితంలో సంతోషాలు రావాలంటే, కష్టాలు పోవాలంటే ఈ జిలేబీ బాబా దగ్గర రండి, సంతోషంగా గలపండి. జై జిలేబీ బాబా. నాయనా ప్రదీప్, నీకేమైనా కష్టాలు? నాకు చవుడు. నానా ప్రదీప్. ఏమిటి? నానా ప్రదీప్, నీకు జీవితంలో ఏమైనా కష్టాలు సుఖాలు కష్టాలు ఏమైనా ఉంటే నాతో పంచుకున్నాను. ఈ స్కిట్ ఎప్పుడైపోతుంది? ఆల్ హ్యాపీస్. అందరికీ ఆశీస్సులు. సర్వేజన ప్రదీప్ భవన్. మీ ఇంట్లో కూర మాడిపోయిందా? మరేం పర్లేదు, తాయెత్తు కట్టుకోండి, కూరను అవలీలగా అండేయండి. నా తాయెత్తులు మీ జీవితంలో ఒక రంగులు వేస్తాడు. పెయింటర్లు అవుతారా? జిలేబీ బాబా, ఈ బాబా గురించి చెప్పాలంటే రాణా ఇప్పుడు ఇట్లా చిల్లరగా అట్లా తిరుగుతున్నాను. ఏ రాజమౌళి వచ్చి ఒకసారి రాణా బాహుబలి తీరా నాయన అని చెప్పి అప్పుడు ప్యాచ్ నేను ఇచ్చాను. అప్పుడు ఒకటేసారి
భల్లాల దేవ ఇక యాక్ట్ చేసి ప్రదీప్ తెలుసుగా శంకర్ ఇలా అయ్యాడు గులాబీ బాబా వాళ్ళు అంతా గులాబీ మై. ప్రదీప్ అంత తెల్లగా ఎలా ఉన్నాడు? నా జిలేబీలు తినే ఉన్నాడు. జిలేబీని నమ్మకండి, గులాబీనే నమ్మండి. ఈ బాబా దగ్గర రండి, మీ జీవితాన్ని సుఖంగా సంతోషంగా ఉంచుకోండి. సో అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది. రజనీకాంత్ సూపర్ స్టార్ ఇలా అయ్యాడు, బాబా దగ్గరికి వచ్చాడు, ప్రయత్నం తీసుకున్నాడు, సూపర్ స్టార్ అయిపోయాడు. అంతేందుకు టాటా బిర్లా ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళే ఉన్నారు. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ వీళ్ళంతా నా దగ్గరకు వచ్చి ప్రయత్నం కట్టించుకున్న వాళ్ళే. అందువల్ల ఈ రోజు గొప్ప గొప్ప వాళ్ళు అయిపోయారు. జిలేబీ బాబా, ఈ బాబాలో ఒక వైబ్రేషన్ ఉంటుంది. సో ఈ బాబాని అడిగే సమస్యలు ఏమైనా ఉంటే మీరు మైక్ తీసుకోవచ్చు. ప్రదీప్ కి పెళ్లి ఎప్పుడైతుంది? అది ప్రదీప్ కూడా తెలియదు. మీరు ఉన్నది ఎందుకు? ముహూర్తాలు పెట్టేది మీకు. ఇక్కడ ముహూర్తమే కదా. వెనకటికి ఆల్లే సోలే అల్పేట్ సోమలింగం అన్నాడంటే ఎవడో. అంటే నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళిద్దరిది అవగాహన చేసుకుందామని వెయిట్ చేస్తున్నాను. పెద్దనే సల్మాన్ ఖాన్, రెండోనే రానా. చాలా బాగా వచ్చిన స్కిట్. నేను ఇచ్చిన సిచ్యువేషన్ కానీ మీరు ప్రిపేర్ అయిన పద్ధతి కానీ క్లాప్స్ కమాన్. టీవీ షోలో క్లాప్స్ కొట్టగానే మన ప్లేస్ మనం వెళ్ళిపోతాం. వండర్ఫుల్, చాలా బాగా చేశాను నేను. ఓకే, బాల్ ఎక్కడుంది? అక్కడ. రెడీ, మ్యూజిక్. Disco, move it, slowly, slowly. రామ్మా. ఇంకొకరు కావాలి మీకు పార్ట్నర్. మ్యూజిక్. Party, 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 let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 మేమంతా చాలా naughty. Come on, baby, let's get dirty. Rara brother, అయిందమ్మా. మీరు మ్యాక్సిమం చాలా మందిని తలెత్తుకునేలా చేస్తున్నారు మీరు. సో మీ ఇద్దరికి ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఇస్తాను, దాని తర్వాత మీరు ఎలా పర్ఫామ్ చేస్తారో చూద్దాం. సో మీరిద్దరు ఒకళ్ళు సీనియర్, ఒకళ్ళు జూనియర్. సాధారణంగా కాలేజ్ లో ఏం జరుగుతుంది ఒక సీనియర్ కి ఒక జూనియర్ కి మధ్యలో అనేది మీ యాక్టింగ్ ద్వారా చూద్దామని, మీ కన్వర్సేషన్ ద్వారా. ఎవరు సీనియర్? వెరీ వెల్ డన్. రెడీ, యాక్షన్. అరే మామ, ఇక్కడ కొత్త చూసినట్లేదు అమ్మాయి. అరే ఫస్ట్ టైం చూస్తే ఫస్ట్ టైం చూడకుండా సెకండ్ టైం చూసినట్టు ఎట్లుంటుందా? హలో, ఎక్స్క్యూజ్ మీ మిస్, ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ చష్మా. ఎస్. I'm not Chashma, my name is Karishma. యా వాట్ ఎవర్, కమ్ హియర్ నౌ. ఎవరమ్మా మంది? కరీంనగర్. కరీంనగర్ ఎక్కడ మాది? కరీంనగర్ ఎక్కడ అంటే? కరీంనగర్ లో ఎక్కడ? సిరిసిల్ల. సిరిసిల్ల. అదే ముందే సిరిసిల్ల అనొచ్చు కదా. ముక్కు ఇక్కడ ఉన్నట్టు చుట్టూ తిరిగి ముక్కు అని చెప్పాలా? అలా లాంగ్ గా లెంది ఆన్సర్స్ చెప్పి నాకు అలవాటు అయిపోయింది. ఐ మీన్ స్ట్రైట్ ఆన్సర్, నాట్ లాంగ్ ఆన్సర్. నో లెంది, నో టైం. యా సరే అమ్మా, నీ బయోడేటా కావాలా? పేరు తెలిసి చాలు కదా. పేర్లు అన్ని ఉంటాయి కదా. అన్ని ఎందుకు? ఫోన్ నెంబర్ కావాలా? నీ పేరులో ఫోన్ నెంబర్ ఉందా? ఉండదు కదా. నా పేరు కరిష్మా. ఐ కంప్లీటెడ్ ఇన్ మై ఇంటర్ ఫ్రమ్ కరీంనగర్. చెప్పి పర్సెంటేజ్లు 90లు 40లు 50. వీడి కావాలంటే చెప్తేమో పేషెన్స్ గా వినట్లేదు. పర్సెంటేజ్ రాసుకో చెప్తున్నాను. ప్రోగ్రెస్ కార్డులు తయారు చేయట్లే అక్కడ. చెప్పు కానీ. ఇక్కడికి వచ్చాను, నాకు చాలా ఫాలోయింగ్ ఉంది. నాకు 4 మెంబర్స్ ప్రపోజ్ చేశారు, వాళ్ళని నేను రిజెక్ట్ చేశాను. నన్ను ప్రపోజ్ చేసిన బాయ్స్ లో చాలా మంది షోస్ చేశారు, కానీ నాకు నచ్చిన బాయ్ ఈ షోలో ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. చెప్పు ఇంకా. ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, అశోక్ నగర్, పిన్ కార్డు, ఆధార్ కార్డు చెప్పు చెప్పు చెప్పు. ఆధార్ కార్డు ఏమో చాలా పెద్దగా ఉంటుంది, అమెరికా అనవసరంగా స్ట్రెయిన్ ఇవ్వదలుచుకోలేదు, అందుకని చెప్పేసి నేను సారీ టు సే. నో ప్రాబ్లం, పర్లేదు, మేము రాసుకుంటాం. ఉన్నదే అంటే చెప్పి రాస్తాం. అడిగారు, చెప్పాను, దాంట్లో నేను ఉన్నది అందుకే. నీలోని ఒక క్రియేటివిటీ నాకు. ఏ టైప్ ఆఫ్ క్రియేటివిటీ? వాట్ ఎవర్ యూ విష్. సాంగ్ పాడతాను. సరే పాడేష్. ఏం సాంగ్ మీరే కూడా చెప్పండి. పాట ఏదో ఒక పాట పాడేష్. ఆ ఊహలు గుసగుసలాడేలో
ఏం సందేహం లేదు. నాకు రాదు. మరేంది, ఏ పాట కావాలని అడిగితే అలాగే ఉంటుంది. అంటే లేదు సార్, నార్మల్ గా మీ అంత స్ట్రేంజ్ గా చెప్పొద్దని నేను అనుకోలేదు. ఓకే, మీకు ఎలాంటి పాటలు వచ్చు? నార్మల్ గా ఏ సాంగ్ అయినా వచ్చి నాకే వచ్చింది పాడతాం, మీరు ఎవరు చెప్పండి. అది బెటర్. కన్నులదా ఆశలదా బుగ్గలదా తులదా పెనవేసుకున్న పెదవులదా నువ్వు కోరుకున్న సొగసులదా కదిలే వలపుల చిలక అందని Actually, I was dedicated to my work. So don't disturb me. Hold on. ఈ సినిమా ఇలాంటి పాటే ఉండదు. సీనియర్ ని ఇక్కడ నీ ముందు నిల్చొని ఆపు అంటే నీ పాటికి నువ్వు పోతున్నావేంటి? మీరు అడిగింది పాడాను, పాడాను ఆగు అని కూడా చెప్పాను, అది వినిపించదా? అడిగే ముందే ఎంత వెనకాల ఉన్నా కూడా పాడమని చెప్పేసి పాడేస్తారా? అసలు నా పాటతో ఇంప్రెస్ అవుతారేమో అని నేను పాడేశాను. అక్కడ మన ఫన్నీ బాబా గారు చెప్పారు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేసుకోమని, అది తెలీదా? వేసుకో. మరి మీ ముందు చేసే బాగోదని చేయట్లేదు, అందుకే మా 2 వాడమని చెప్పారు, అప్పుడే వింటారు అని. పొద్దునటి సాయంత్రం ఒకటి వేసుకోవాలా. వద్దులేండి మరి బాగోదు అదనమాట. సో అమ్మా ఇంతేనండి బయోడేటా? ఇంకా సరిపోవట్లేదా? మీకు కావాల్సిన డాన్స్ కూడా చేస్తాను. బాగా ప్రిపేర్ అయ్యినట్టున్నారు. ఇద్దరి దగ్గర కంటెంట్ ఉంది, కానీ ఎంతైనా మా గులాబీ జిలేబీ రేంజ్ ఇద్దరు యాడ్లు వేసుకుని వెళ్ళిపోయారు, ఒరిజినల్ పిక్చర్ చూపించకుండా. సో ఇప్పుడు స్కెచ్ చేసిన వాళ్ళు ప్లీజ్ స్టాండ్ అప్. గులాబీ జిలేబీ జూనియర్ సీనియర్. ఇప్పుడు నలుగురులో ఇద్దరు బాగా చేస్తే ప్రాబ్లం అవుతుంది, కానీ నలుగురు ఒకేలా చేస్తే అసలు ప్రాబ్లమే ఉండదు తెలుసా. ఇప్పుడు ఇంకో అద్భుతమైన కాన్సెప్ట్ ఉందమ్మా. ఈ నలుగురే కాకుండా ఇంకా వీళ్ళ నలుగురు కంటే ఎక్స్ట్రా టాలెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా డైరెక్ట్ గా సెలెక్ట్ అయ్యి చైర్లోకి రావాలి తెలుసా. వెరీ గుడ్. సో అలా ఈ నలుగురిని డామినేట్ చేయగలను అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, లేదా నేను ఈ నలుగురిలో సెలెక్ట్ చేస్తాను. ఆలోచించిన ఆశాభంగం. మేడం గారు, మీరు ఏదైనా స్పెషల్ టాలెంట్ చేస్తే మా ఇద్దరు దొంగ బాబాలు మించి, మా జూనియర్ సీనియర్ ని మించి మిమ్మల్ని సెలెక్ట్ అవుతారు. లేకపోతే ఇంకో 4 కుర్చీలు తెప్పించి నలుగురు నాకు కూర్చోబెట్టి ఏం చేయబోతున్నారు? ఏం చేయాలి? మీ ఇష్టం. ఏదైనా మంచి డైలాగ్ చెప్తారా? చెప్పాము. ఊరు మారితే బ్లడ్ ఊరు మారితే బెడ్ మారుతుంది, ఫుడ్ మారుతుంది. బ్లడ్ ఎందుకు మారుతుందా? బ్లడీ ఫుల్. ఇది బాగా గట్టి గట్టిగా ఏడుస్తూ చెప్పమ్మా. ఊరు మారితే బెడ్ మారుతుంది, ఫుడ్ మారుతుంది. బ్లడ్ ఎందుకు మారుతుందా? బ్లడీ ఫుల్. ఊరు మారుతా బెడ్ మారుతాయా, అది అదే అమ్మా. ఓకే, ఈసారి ఇదే డైలాగ్ ని రొమాంటిక్ గా సిగ్గుపడుతూ చెప్పమ్మా. ఊరు మారితే బెడ్ మారుతుంది, ఫుడ్ మారుతుంది. బ్లడ్ ఎందుకు మారుతుంది? బ్లడీ ఫుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మీ నలుగురిలో ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు, అండ్ ఒకళ్ళు ఓ మంచి కోతి లాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు కంపల్సరీ సెలెక్ట్ అవుతారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి ఒక్క క్రేజీ రౌండ్ ఉంది, అది ఫినిష్ అయితే ఎవరు వినరో తెలుస్తుంది. సో మీ ఇద్దరిలో ఒకళ్ళు ఆ చైర్లో కూర్చున్నాక రౌండ్ తిరుగుతుంది, మీరు టాస్క్ ఫినిష్ చేస్తారు. సో ముందుగా మీరు. అమ్మయ్య, మేమెందుకు వెళ్ళలేదు ఆ కుర్చీలోకి అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఇది రౌండ్ రౌండ్ గా తిరుగుతుందమ్మా, ఆగాక మీకు తిరుగుతుంది. దాని తర్వాత మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడున్న స్కేల్ నోట్లో పెట్టుకుంటే ఆ స్కేల్ కి ముందు స్పూన్ ఉంటుంది, ఆ స్పూన్ తో ఆ కాకరకాయల్ని స్పూన్ తో తీసుకొచ్చి ఈ ప్లేట్ లో వేయాలి. సో 20 seconds టైం ఉంటుంది. మీరు ఎప్పుడైతే స్కేల్ నోట్లో పెట్టుకుంటారో ఆ 20 seconds లో ఎన్ని కాకరకాయలు తీసుకొచ్చి ఇందులో వేస్తారో అదే మీసుకో. రెడీ? 3, 2, 1 గో.
అనిపిస్తుందమ్మా. గజాల కళ్ళు తెరవాలమ్మా. Life in a speed breakers, I do not take it easy, brother. 5, 4, 3, 2, 1 and stop. Just tell me, baby, తిక్కగున్నదే ఏ తిక్కు నాకు ఎక్కనున్నదే ఏ రొక్కలో ఇదేమి లేపు ఇసుకలో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే ఫీలింగ్ వెరీ వెరీ సీరా కంటున్నా 20. బుక్క పేజు బుక్క పెట్టుకెవ్వమన్నదే తిక్కగున్నదే ముగ్గురు బాగా తిరిగారు. చైరు మీరు మీ జుట్టు మీరు వెళ్తాడు దూరం నుంచి ఒక కర్ర స్కేల్ జుట్టులో పెట్టినట్టు జ్జ్ అని తిరుగుతుంది. అది ఓకే. దాని తర్వాత దిగిన తర్వాత ఆయన ఆగిపోయారు. మీరు ఆగి చాలాసేపు ఉన్న తర్వాత మా ఇద్దరిని కలవడం కోసం మా వైపు వచ్చారు. అంటే అలా తిరగడం వరకు సో అలా ఓ చైర్ ఇలా తిప్పడం వల్ల అటు వెళ్ళారు. ఇలా తిప్పుంటే ఇలా వెళ్ళిపోయారు. మెట్లకి సీరియస్ డడ్డని అర్జెంట్ పోయారు. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే లేచి వెళ్ళిపోతున్నప్పుడు సాధారణంగా ఎవరైనా వెళ్ళిపోతుంటే ఇలా పట్టుకుని లాగుతాం కదా. ఆవిడ చుట్టూ ఆవిడే పట్టుకుని ఒరిజినల్ అమ్మ విగ్గు ఓవాలు జడా మల్లె పూల జడా ఓ పాము జడా సత్యభామ జడా. ఒరిజినల్ విగ్ అంటే అలా ఉంటుందా? విగ్గు కాదు జుట్టు, ఒరిజినల్ జుట్టు. ఓకే ఇలా ముందు రమ్మా. ఒరిజినల్ జుట్టు. సో ఇప్పుడు మీరు రెండైతే తీసుకొచ్చారు. ఆవిడ అంతకంటే ఎక్కువ చేస్తారో చూద్దాం. రైట్, ఆల్ ది బెస్ట్. ఓకే ఇప్పుడు మా కరిష్మా ఛాన్స్. సో ఆవిడ ఏం చేస్తున్నా చూద్దాం. కరిష్మా కమాన్. నీ రూల్స్ అని తెలుసు కదా, ఎలా చాలాలి ఏం చేయాలి. ఆపిన తర్వాత అట్టి వెళ్ళినా కూడా నువ్వు ఆఖరికి స్కేల్ నోట్ లో పెట్టుకుందని నీ టైం స్టార్ట్ అవుతామ్మా. మెల్లగా తిప్పమని చెప్పనా? ఓకే మెల్లగా అంటే తిప్ప. 3, 2, 1 గో. What's happening? Life in a speed breakers, I do not 5, 4, 3, 2, 1 stop. తిక్కగున్నదే ఏ కిక్కు నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో ఇదేమి లేపు ఇసుకలో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే 20. సీరా కంటున్నా ఫేస్బుక్ పేజు బుక్క పెట్టుకోమన్నదే ఉల్టా పల్టా అయిపోయిందే నా breaking నా కన్నీలకు
ఆశీసులు కాదు నాన్న, హైఫై. వెరీ గుడ్. ఆవిడ కుర్చీలో కూర్చున్నంతసేపు బానే ఉంది, క్యాజువల్ గా ఉంది. ఆపిన తర్వాత అండ్ చాలా బాగా ఆడావు. అంతా అయిపోయాక ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకుని స్టార్ట్ చేసావు గేమ్. అది మోర్ ఇంపార్టెంట్. ఆవిడ దాకా వెళ్ళి అని అప్పుడు బయలుదేరి ఒక క్రాస్ యాంగిల్ లో పరిగెత్తుకుని కాకరకాయ వచ్చావు. బట్ ఒక కాకరకాయ తీసుకొచ్చావు. బట్ ఎవరు బాగా ఆడారు అనేది ఇంపార్టెంట్, రైట్? సో మేడం గారు రండి. వీళ్ళిద్దరిలో ఒకళ్ళే ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా అవుతారు, రైట్? ఎవరైతే బాగా తేడాగా ఉంటారో వాళ్ళు. సో ఈచే ఇద్దరు పూచి 3, 2, 1 అండ్ ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా ఈజ్ yes. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. मैं इश्क कर दिया, मैं रिस्क कर दिया, नीके ना दिल दे दिया, मैं मिक्स कर दिया, मैं फिक्स कर दिया, नीतो ने पेल्ली डांडिया. ఇవాళ మా ఎక్స్ప్రెస్ రాజాకి 5,000 ప్లస్ ఒక కాకరకాయ. వెల్ డన్, థ్యాంక్ యూ. మీ అందరిలో తెలియని టాలెంట్లు చాలా దాగున్నాయి అండ్ ఈ రోజు మీరు వాటికి పరీక్ష పెట్టారు. కొంచెం కొంచెం బయటకు వచ్చింది ఆ టాలెంట్. అండ్ ఇంకా కొంతమంది మాట్లాడదాం అనుకున్నారు. పాపం వాళ్ళు ఎప్పటికైనా ఇంకో 2-3 డేస్ లో మాట్లాడతారని నాకు కూడా తెలుసు. బట్ చాలా మంది యాక్టివ్ గా ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఇదే ఎనర్జీని కంటిన్యూ చేయండి. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. You are my darling, oh, lingo, lingo, ling. What a feeling, oh, lingo, lingo, ling. You said that don't drink and drive. ఓవర్రా ఇంగ్లీష్. సారీ అమ్మా, ఇంగ్లీష్ లో అయితే నాకు కష్టం, అర్థం కాదు నాకు. తెలుగులో ఏం చెప్పాను తెలుగులో? సారీ నాకు తెలుగు రాదు. హడావుడిగా కాలేజ్కి వెళ్తుంటాం కదా, ఆ టిఫిన్ బాక్స్ లో రైస్ పెట్టుకోవడం మర్చిపోయా. బాక్స్ తీసుకెళ్ళావా? బాక్స్ తీసుకెళ్ళా, అందులో రైస్ లేదు. ఏం చేసావు ఉత్తి బాక్స్? నాకే ఓకే, కంట్రోల్ ప్రదీప్. నేను గర్ల్ ఫ్రెండ్ తో వెళ్తున్నప్పుడు వాళ్ళ అక్క కిస్ పెట్టా, చెల్లెలు అనుకోని. ట్రైన్ ఎక్కిపోయి బస్ ఎక్కింది సార్. ట్రైన్ ఎక్కబోయి బస్ ఎక్కావు. ఇంకా పల్లి పడని టీ కాఫీ అనుకుంటే అటు ఇటు తిరగలేదు నువ్వు. అప్పుడు తెలిసిందండి. ఎక్కడ దింపాడు? ఎక్కడ దిగాను కూడా తెలుసు. గుర్తులేదా? నువ్వు బాగా వెరైటీగా ఉన్నావురా.